పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట మనం గమనిస్తే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడినట్లయితే మీకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు లోక సంబంధమైన ఆహారం కొరకు విపరీతంగా మనం కష్టపడాల్సిన పని లేదు, కానీ మనము దేవుడిచ్చే నిత్య జీవమైన అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. అంటే యేసు ప్రభువు నోటిలో నుండి వచ్చే జీవవాక్యములు మనం వినడానికి మనం ఎక్కువగా కష్టపడే వారిగా ఉండాలి, ఎక్కువగా ప్రయాసపడాలి. దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని నోటిలో నుండి వచ్చే ప్రతి మాట కూడా మనకి అక్షయమైన ఆహారమై ఉన్నది. కనుక మనం ఆత్మీయమైన ఆహారము, నిత్యజీవమైన ఆహారం కొరకు మనం కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లవేళలా విని ఆశీర్వదించబడే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.